కనిపించకుండా చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే మేము అప్పుడు తీసుకొచ్చి మా చేత కష్టార్థం మా 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 భర్తలు మా కొడుకులు మా బిడ్డలు మా అల్లుళ్ళు మేమందరం కలిసి ఈడ ఉప్పుకు పప్పుకు తిండికి తీగనకు నీళ్లు లేక నుప్పులేక ఉప్పుడు పసం వచ్చి ఈ భూమి దక్కించుకోవాలని మేము పోరాటం చేసినాం. ఇదంతా పోరాటం ఇదంతా సఫలం అయినాక ఇప్పుడు వాళ్ళు వచ్చి గుడిసెలన్నీ గూలగొట్టిండ్రు. మేము పానాలైనా అర్పించుకుంటాం కానీ ఈ భూమి సెంటు భూమి సుత మేము వదిలిపెట్టేది లేదు. మేము ఇదంతా పోరాటం చేసింది మాకు కావాలని మేము పోరాటం చేసినాం. ఎన్టీఆర్ నుంచి ఇక్కడ అడవి కంప చెట్లు అడవి అంతా ఇంత పెద్దలు ఇంత అన్నీ కొట్టి గొడ్డాన్లు మనుషులు నెరివాడి ఒకరికి చెయ్యి ఇరిగింది ఒకరికి కాలు ఇరిగింది. ఆ 2 సంవత్సరాల నుంచి ఎలాంటి భయం లేకుంటున్నాం. ఇప్పుడు భూమి వాళ్ళు మా మీద పెట్టలేక పెద్దల మీద కేసు పెట్టి వాళ్ళు కలెక్టర్ మీద పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ పోయి అయిందిగా. ఇప్పుడు నున్నగా అయింది ఇలా లేగొట్టాలి మా భూమి మాకే కావాలి అని పెద్దోళ్ళ మీద పెట్టి మమ్మల్ని సర్వనాశనం 2 నిమిషాలకు వచ్చిగో ఈ మమ్మల్ని ఎటు కాకుండా ఒక్కొక్క బాధ అంటే ఏడుచినాం. కాళ్ళు డాక్టర్ రమేష్ అందరం కాలు మోపుతాం, మీకు దండం పెడతాం, ఉన్నోళ్ళకి అయ్యే మాట్లాడకు పేదోళ్ళకి అయ్యే మాట్లాడు అని చెప్పినాం. అన్న ఇనలేదు. ఈయనక సర్వనాశనం చేసిపోయిర్రు. మాకు భూమి కావాలి, ఏదైతే నష్టపరిహారం అది కావాలి, మా 80 గజాలు మాకు ఇస్తాడు చెయ్యి. ఇప్పుడు ఇదేంటి సిపిఎం పార్టీలనే వేసుకున్నాము, యాదగిరి ద్వారా వేసుకున్నాము. మాకు ఇదివరకు అంటే ఎలాంటి పవనం లేకుండా ఇప్పుడే వచ్చింది. మాకు సునామీ వచ్చినట్టు వచ్చిర్రు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేసి నూకేసి నన్ను అయితే లేవట్టెత్తేసిర్రు. కనీసం ఆ ముసలోళ్ళు ముట్టోళ్ళు ఉంటే అలకగుంటారుగా తీసుకుపోయి వ్యాన్ల ఆడోళ్ళు తీసుకుపోయారు ఎక్కించుడు అట్లా చేసిర్రు. అయ్యా చదువుకోము, మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే కావాలి. మాకు ఈ భూమి పరిహార సంగతి ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి కావాలి.